మరోసారి ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ ఆపండి, మా టీంలు హైదరాబాద్లో ఉన్నాయంటూ బెదిరించారు. కాసేపట్లో నిన్ను లేపేస్తామంటూ ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. రఘునందన్కి ఇది ఎన్నో వార్నింగ్ అని చెప్పాలి. ఇలాంటి బెదిరింపు కాల్స్ తరచూ వస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? మెదక్ ఎంపీ రఘునందన్ మరోసారి విక్రమ్ ఒకసారి 2 సార్లు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరి కాసేపట్లో లేటేస్తాం, ఆపరేషన్ కగార్ ను డిమాండ్ చేస్తూ కాల్ చేశారు. అదేవిధంగా తమ టీంలు హైదరాబాద్ లో ఉన్నాయి, దమ్ముంటే కాపాడుకో అంటూ 2 నంబర్ల నుంచి ఫోన్ కాల్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రఘునందన్ కు రావడం జరిగింది. ఈ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. ఈ మేరకు అతనికి ప్రత్యేకంగా ఆర్మడ్ సిబ్బందితో పాటు ఎస్కార్డ్ వాహనాన్ని కూడా సెక్యూరిటీగా కల్పించడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం రఘునందన్ రావుకు కాలికి శస్త్రచికిత్స జరిగింది. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 2 నంబర్ల నుంచి కూడా వేరు నంబర్ల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకే చంపడానికి 5 బృందాలు రంగంలో దిగాయని, తమ పోస్ట్ అంతా కూడా తమ ఫోన్లను కూడా ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ సమాచారం దొరకడం లేదని, తమ ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని చెప్పి కూడా ఫోన్ కాల్స్ లో బెదిరించడం జరిగింది. రఘునందన్ రావు హాస్పిటల్ నుండే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 2 ఫోన్ కాల్స్ నుంచి కూడా ఈ రోజు మళ్ళీ బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఈ మేరకు మరోసారి పోలీసులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేయడం జరిగింది. హరి ఓకే.